అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లి మండలం గుండాలకోన అటవీ ప్రాంతంలో గుంపులుగా వచ్చి ఏనుగులు భక్తులపై దాడి చేశాయి. ఈ దాడిలో 3 భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా కొంతమంది భక్తులు శేషాచలం అడవుల్లో నుంచి తలకోనకు నడిచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నడిచి వెళ్తున్న భక్తులపైకి ఏనుగులు దూసుకురాగా భక్తులు పెద్దగా అరవడంతో అవి మరింతగా రెచ్చిపోయాయి. భక్తులు పరుగులు తీస్తున్నా వెంటపడి మరీ తొక్కేశాయి. మృతులు 3 కాకుండా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్లను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2ని కన్యగుంట ఎస్టీ కాలనీకి చెందిన మణెమ్మ, చెంగల్రాయుడుగా పోలీసులు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులపై ఏనుగులు దాడి చేసి 3ని చంపేయడం బాధాకరమన్న పవన్ కళ్యాణ్ భక్తులు అటవీ మార్గంలో జంతువులు సంచరించే ప్రదేశాల్లోకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. అటవీ ప్రాంతంలోనూ భద్రత పెంచాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు 5 లక్షల చొప్పున తక్షణ సాయాన్ని ప్రకటించారు. అటవీ ప్రాంతంలో ఉండే ఆలయాలకు భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. రోజు ఎర్లీ మార్నింగ్ మాకు రాబడిన సమాచారం మేరకు మనకు కోడూరుకు చెందినటువంటి కోడూరు ఉర్లగడ్డపూడి అరుంధతివాడ మరియు కన్యగుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి కొంతమంది ఒక ట్రూప్గా తలకోనకు కోడూరు ఉర్లగడ్డపూడి దగ్గర నుంచి బయలుదేరి పోయినప్పుడు మార్గ మధ్యంలో అర్ధరాత్రి సమయంలో సుమారు 2-2:30 ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందో వల్ల ఏనుగులు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళంతా చల్లా చెదరై పారిపోవడం జరిగింది. మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసు అందరూ పోయి అక్కడ చూస్తే ఒక 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఒక 3 ఇంజూర్డ్ అయ్యారు. ఇమీడియట్గా వాళ్ళని ఇంజూర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్లో కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ని కూడా కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించింది. ఒకటి ప్రాథమికంగా ఉన్న సమాచారం ఇది. తర్వాత ఫారెస్ట్ వాళ్ళతో ఏం జరిగింది ఏంటనేది మిగతా డీటెయిల్స్ ఇవ్వమండి.